హలో ఎవరివన్, దిస్ ఇస్ శాంతి కిషోర్. ఈరోజు క్లాస్లో మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీలో బొరైన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ బొరైన్స్ నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే ఏపీ సెట్లో కావచ్చు, సిఎస్ఆర్ నెట్లో కానీ, గేట్లో కానీ అడుగుతున్నారు. ఒకసారి డిస్కస్ చేద్దాం దీని గురించి. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ బొరైన్స్కి వచ్చేటప్పటికి బొరైన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ క్లోజో, నిడో, అరకనో, హైపో అండ్ క్లాడో. క్లోజో, నిడో, అరకనో, హైపో అండ్ క్లాడో. ఓకే, సో దీని యొక్క జనరల్ ఫార్ములాకి వచ్చేటప్పటికి CnHn పవర్ -2 ఆర్ CnHn+2. ఈ సఫిక్స్లో కనుక రాసుకుంటే CnH2n దీన్ని క్లోజో అంటాం. అలాగే CnHn-4 ఆర్ CnHn+4 దీన్ని నిడో అంటాం. CnHn+6 అరకనో, CnHn+8 హైపో, CnHn+10 క్లాడో. ఓకే, సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దీనికి ఒక ట్రిక్ ఉంది. అదేంటంటే CnHn+2 n+2 అంటే 2 దట్ ఈస్ క్లోజ్ టు 0, అందుకని మనం ఏమంటే క్లోజో అంటాం. నెక్స్ట్ n+4 CnHn+4 4 అంటే మనం తెలుగులో ఏమంటాం అంటే 4 అంటాం. సో 4 నిడో. నెక్స్ట్ n+6 దీన్ని ఆర్ అనొచ్చు, 6ని ఆర్ అనొచ్చు. సో 6 అరకనో, 2 క్లోజో, 0కి క్లోజ్గా ఉంది కాబట్టి 4 నిడో, 6 అరకనో. నెక్స్ట్ మిగిలింది ఏంటంటే హైపో అండ్ క్లాడో, దీన్ని హైక్ అనొచ్చు. హైక్ అని గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ హెచ్వై ఉంటుంది కాబట్టి హైపో, తర్వాత కే ఉంటుంది కాబట్టి క్లాడో. సో హైపో అండ్ క్లాడో. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ప్రిడిక్ట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ద ఫాలోయింగ్ B5H9 అండ్ B6H10. B5H9 చూద్దాం. దీన్ని రాసుకోవచ్చు అంటే n వాల్యూ 5 కాబట్టి B5H5 ప్లస్ 5కి ఎంత కలిపితే 9 అవుతుందంటే 4 కలిపితే 9 అవుతుంది. సో B5H5+4 అంటే BnHn+4 అంటే 4 యాడ్ చేసాం దీనికి. సో 4ని మనం ఏమనుకున్నాం నిడో. సో దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి నిడో. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్కి వద్దాం. B6H10. సో B6H6+4 కింద రాసుకుంటాం 10ని. సో 6+4 10 అవుతుంది కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా ఏమవుతుంది 4 కాబట్టి నిడో అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. B6H12 దట్ ఈజ్ ఈక్వల్ టు B6H6+6. 12ని 6+6 అని రాసుకున్నాం కదా. n వాల్యూ 6 కాబట్టి 6+6 ఆర్ వచ్చింది కదా. సో దీన్ని ఏమంటామంటే అరకనో. సో ఈ విధంగా ఇవి నార్మల్ బొరైన్స్ యొక్క నామిక్లేచర్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి హెట్రోబొరైన్స్ చూడాలి. ఈ హెట్రోబొరైన్స్లో ఎలాగో చూద్దాం ఒకసారి. హెట్రోబొరైన్స్ అంటే బొరైన్స్ విచ్ కంటైన్స్ హెట్రో ఆటమ్స్ లైక్ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ ఎక్సెట్రా. అంటే ఎగ్జాంపుల్స్ అంటే ఇందాక బొరైన్స్ నార్మల్ బొరైన్స్లో వచ్చేటప్పటికి ఏంటంటే బోరాన్ అండ్ హైడ్రోజన్ మాత్రమే ఉంటాయి. అదే హెట్రోబొరైన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే బోరాన్, హైడ్రోజన్తో పాటు హెట్రో ఆటమ్స్ కూడా ఉంటాయి. అంటే హెట్రో ఆటమ్స్ అంటే కార్బన్ ఉండొచ్చు, నైట్రోజన్ ఉండొచ్చు, ఆక్సిజన్ కానీ సల్ఫర్ కానీ ఏదైనా హెట్రో ఆటమ్స్ అనేవి ఉండొచ్చు. ఆ హెట్రో ఆటమ్స్ ఉన్నప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, అది క్లోజర్ స్ట్రక్చర్ నిడో, అరకనో, హైపో, క్లాడో అనేది మనం చెప్పాలి. ఓకే, సో అది తెలియాలంటే మనకు ఒక చిన్న కాన్సెప్ట్ తెలియాలి, చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్కే కాదు మిగతా ఇంకా క్వశ్చన్స్ వస్తాయి ముందు. దాంట్లో ఐసోలాబల్ అనాలజీ లేదా ఐసోలాబల్ స్పీసీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటి ఐసోలాబల్ స్పీసీస్ అంటే ద స్పీసీస్ విచ్ కంటైన్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. కార్బన్ తీసుకోండి. కార్బన్ యొక్క వ్యాలెన్స్ ఎంత అంటే 4, ఎందుకంటే 4th గ్రూప్ కాబట్టి. ఇప్పుడు బోరాన్
ఇది థర్డ్ గ్రూప్ ఎలిమెంట్, దీని యొక్క వ్యాలెన్సీ 3. ఓకే, ఇప్పుడు ఈ కార్బన్ని బోరాన్ని మనం ఇంటర్లింక్ చేసుకోవాలి, రిలేట్ చేసుకోవాలి. ఎలాగంటే ఒక కార్బన్ వ్యాలెన్సీ 4 కాబట్టి బోరాన్ వ్యాలెన్సీ 3 కాబట్టి ఇప్పుడు బోరాన్ కార్బన్కి ఈక్వల్ అవ్వాలంటే 1 యాడ్ చేయాలి. కాబట్టి 1 ఎలా యాడ్ చేస్తామంటే ఒక హైడ్రోజన్ యాడ్ చేస్తాం. దీన్ని బట్టి మనకి అర్థమైంది 1 కార్బన్ ఈజ్ ఈక్వల్ టు బోరాన్ ప్లస్ హైడ్రోజన్. అంటే కార్బన్ బదులు మనం ఏం రాసుకోవచ్చు, BH అని రాసుకోవచ్చు. ఓకే, అంటే ఇది ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి, కార్బన్ అనేది ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి కార్బన్ వ్యాలెన్సీ 4 కాబట్టి బోరాన్ వ్యాలెన్సీ 3 కాబట్టి 3కి 1 యాడ్ చేసుకుంటే కార్బన్ అవుతుంది కాబట్టి 1 అంటే హైడ్రోజన్ యాడ్ చేస్తాం అంటే BH. సో కార్బన్ బదులు మనం ఏం పెట్టుకోవచ్చు, BH. అంటే కార్బన్ ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్, ఈ ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా మనం ఏం చేయొచ్చు, BH పెట్టుకోవచ్చు. కార్బన్, సిలికాన్, జర్మేనియం ఇవన్నిటికి కూడా మనం ఏం యాడ్ చేసవచ్చు, BH యాడ్ చేయొచ్చు. ఓకే, అలాగే నైట్రోజన్ ఫ్యామిలీకి వచ్చేటప్పటికి నైట్రోజన్ వ్యాలెన్స్ ఎంత, 5, బోరాన్ ఎంత, 3, బోరాన్ 3. ఇప్పుడు ఎన్ని హైడ్రోజన్స్ యాడ్ చేయాలి, 2 హైడ్రోజన్స్ యాడ్ చేయాలి. అంటే ఒక నైట్రోజన్కి ఎక్కువ అవ్వాలంటే ఎన్ని హైడ్రోజన్స్ యాడ్ చేయాలి, 2 హైడ్రోజన్స్ యాడ్ చేయాలి. సో ఇది అంటే నైట్రోజన్ ఫ్యామిలీకి వచ్చేటప్పటికి BH2 యాడ్ చేయాలి. అదే ఆక్సిజన్ ఫ్యామిలీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే BH3 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఐసోలోపల్ స్పీసీస్ ద్వారా మనం ఫస్ట్ దేనికి రిలేట్ చేయాలో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ 1 తీసుకుందాం. C2B5H7 ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కార్బన్ అంటే ఏం చెప్పాం, 1 కార్బన్ ఈజ్ ఈక్వల్ టు BH. 1 కార్బన్ ఈజ్ ఈక్వల్ టు BH. అంటే కార్బన్ బదులు ఏం రాసుకోవచ్చు, BH రాసుకోవచ్చు. ట్వైస్ B5H7 దట్ ఈజ్ ఈక్వల్ టు B2H2 B5H7 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మొత్తం బోరాన్స్ ఉన్నాయి, B7 బోరాన్స్ ఉన్నాయి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 9 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో B7H9. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు, B7H7 ప్లస్ 2 రాసుకోవచ్చు. 2 అంటే ఏమని చెప్తుంది, క్లోజ్ టు 0, దట్ ఈస్ క్లోజర్ స్ట్రక్చర్. అదే సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక SB9H10. సో S అనేది ఏంటి, సల్ఫర్ అనేది ఏ ఫ్యామిలీలోకి వస్తుంది, ఆక్సిజన్ ఫ్యామిలీలోకి వస్తుంది. ఆక్సిజన్ అంతా 6th గ్రూప్ ఎలిమెంట్. ఓకే, బోరాన్. ఓకే, ఆక్సిజన్కి వచ్చేటప్పటికి ఆక్సిజన్ అంతా 6, బోరాన్ 3. అంటే ఎన్ని హైడ్రోజన్స్ యాడ్ చేయాలి, 3 హైడ్రోజన్స్. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు BH3. ఓకే, సల్ఫర్ బదులు ఏమో యాడ్ చేయొచ్చు, BH3 B9H10 దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని బోరాన్స్ ఉన్నాయి, B10. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, H13. సారీ, ఇది సల్ఫర్ BH3, ఇది H11. ఓకే, ఇది H14 దట్ ఈజ్ ఈక్వల్ టు B10 H10 ప్లస్ 4 4 కాబట్టి నిడో. ఓకే, ఇది